కంపల్సరీ పేరెంట్స్ సూపర్విజన్లోనే కిడ్స్ క్రాకర్స్ అనేవి సెలబ్రేట్ చేసుకోవాలి. ఏజ్ గ్రూప్ బిలో 3 years కిడ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. లౌడ్ సౌండ్స్ వల్ల టినిటస్ అంటే రింగింగ్ సెన్సేషన్ ఉండడం పిల్లల్లో, ఒక్కొక్కసారి హియరింగ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ని ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం. గ్రీన్ క్రాకర్స్లా ఫస్ట్ ఎఫెక్ట్ ఏది ఐస్కి ఎఫెక్ట్ అవుతుంది. సో మనం బేసిక్ ఫస్ట్ ఎయిడ్ లాగా క్లీన్ వాటర్తో మంచిగా క్లీన్ చేయాలి. కంపల్సరీ కాటన్ ఫ్యాబ్రిక్, కాటన్ డ్రెస్సెస్ అయితే మచ్ బెటర్. అంటే తొందరగా ఎక్కువ ఫైర్ తొందరగా క్యాచ్ చేయకుండా ఉంటుంది. జనరల్గా ఇంట్లో ఏం చేస్తారంటే కొంచెం కాలగానే కొబ్బరి నూనె అప్లై చేయకపోవడమే బెటర్. సో దివాళీ మీన్స్ It's a festival of lights. So celebrate this Diwali with safe and healthy. హాయ్ హలో వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ కిరణ్ కుమార్. దీపావళి వచ్చిందంటే పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. దాంతోపాటుగా ఇంట్లో దీపాలతో పాటుగా టపాసులు కూడా పేలుస్తుంటారు. ఇది కొంచెం చిన్న అజాగ్రత్తతో పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే మనం దీపాలు అనగానే ఎక్కువగా క్రాకర్స్ కాల్చడం, పెద్ద పెద్ద పటాకులు కాల్చడం, బాంబులు కాల్చడం కూడా చేస్తుంటారు. దీంతో చిన్నపిల్లలు కూడా పలు సందర్భాల్లో గాయపడ్డ సందర్భాలు ఉన్నాయి. అట్లాగే కాలిన గాయాలతో పాటు కూడా కంటికి కూడా చాలా ఎఫెక్ట్ జరుగుతుంది. ఎందుకంటే దాంతో వచ్చే పొల్యూషన్తో కూడా చాలామంది నెక్స్ట్ డే అంటే ఐ హాస్పిటల్కి మేము చాలాసార్లు వెళ్ళినప్పుడు కూడా కళ్ళల్లోకి కొన్ని క్రాకల్స్ పడడం, అట్లాగే దాంతో వచ్చిన పొల్యూషన్ తోటి కూడా చాలామంది ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాగే మనం హ్యాపీ దివాళీ అట్లాగే సేఫ్ దివాళీ జరుపుకోవాలని మనం అందరం కోరుకుంటాం. అట్లాగే పల్లవి టీవీ ప్రేక్షకులు కూడా దీపావళి శుభాకాంక్షలతో మనం ఇప్పుడు చిన్నపిల్లలు క్రాకర్స్ కాల్చేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్నపిల్లలను పెద్దలు కూడా ఎట్లాంటి పర్యవేక్షణ చేయాలి, అట్లా ఎట్లాగా సేఫ్ చేయాలి, ఎట్లాంటి సేఫ్టీ మెజర్మెంట్ చిన్నపిల్లలు పటాకులు కాల్స్తున్నప్పుడు తీసుకోవాలి జాగ్రత్తల గురించి మనతో మాట్లాడడానికి చిల్డ్రన్ స్పెషలిస్ట్ ప్రసన్న లక్ష్మి గారు ఉన్నారు. నాచారం ప్రసాద్ హాస్పిటల్లో ఈవిడ చిన్నపిల్లల డాక్టర్గా పనిచేస్తున్నారు. ప్రసన్న లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. హలో మేడం, వెల్కమ్ టు పల్లవి టీవీ. మీకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు దీపావళి అనగానే చాలా ఎగ్జైటింగ్గా పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా పాల్గొంటుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంట్లో దీపాలు పెట్టడం కాంచి కూడా క్రాకర్స్ కాల్చడం, బాంబులు కాల్చడం కూడా చేస్తుంటారు. మన చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళంటే కూడా మనకు అన్నీ తెలుసు కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. చిన్న పిల్లలతో క్రాకర్స్ కాల్పించే ముందు కానీ యాజ్ ఎ పేరెంట్గా కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చిన్నపిల్లలకి ఎట్లాంటి జాగ్రత్తలు చూపించాలి, ఎట్లాంటి జాగ్రత్తలు చెప్పాలి, అంటే దగ్గరుండి కూడా ఎట్లా సేఫ్ దివాళీ జరుపుకునేందుకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాయ్, ఐఎమ్ డాక్టర్ ప్రసన్న, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ ప్రసాద్ హాస్పిటల్. ఓకే, ఈరోజు మనం దీపావళి రోజు పేరెంట్స్ చిల్డ్రన్స్ని ఎలా సేఫ్గా దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, కంపల్సరీ పేరెంట్స్ సూపర్విజన్లోనే కిడ్స్ క్రాకర్స్ అనేవి సెలబ్రేట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఇన్ఫాంట్స్ నుంచి న్యూ బోర్న్ ఇన్ఫాంట్స్, ఏజ్ గ్రూప్ బిలో 3 years కిడ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్ క్రాకర్స్కి. సో 5 years కిడ్స్ నుంచి 10 to 12 years కిడ్స్ వరకు కంపల్సరీ అడల్ట్ సూపర్విజన్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, సో ప్రిమిసెస్ కూడా చెక్ చేసుకోవాలి. అంటే కొంచెం ఓపెన్ ఏరియాస్లో దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి ఫైర్ క్రాక్స్ చేయాలి. అండ్ ఏమన్నా ప్లాంట్స్ ఎక్కువ ఉన్న ఏరియా అది కూడా అవాయిడ్ చేయాలి. ఎనిమల్స్కి కొంచెం దూరంగా ఉండి అవాయిడ్ చేయాలి. ఓకే, మనం ఫైర్ క్రాక్స్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక బకెట్ వాటర్ని రెడీగా పెట్టుకొని ఏమన్నా అంటే ఫైర్ క్రాక్స్ని డిస్పోజ్ చేయడం ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఏదైనా ఇంజురీ అయినప్పుడు సడన్గా సేఫ్టీ ప్రికాషన్స్ ఫస్ట్ ఎయిడ్ లాగా చేసుకోవడానికి పెట్టుకుంటే మచ్ బెటర్. డిస్పోజల్ వాటర్లో అయినా చేయొచ్చు, శాండ్ అయినా అంటే ప్రెమిసెస్లో మెయింటైన్ చేస్తే బెటర్. ఇప్పుడు మీరు బిలో 3 years పిల్లలు అని చెప్పారు, వాటిలలో అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే చిన్నపిల్లలు పెద్ద పెద్ద బాంబ్ సౌండ్ వచ్చినప్పుడు భయపడడం కానీ అట్లాంటివి జరుగుతుంటాయి. అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ప్రికాషన్స్? మరి న్యూ బోర్న్ బేబీస్, ఇన్ఫాంట్స్ ఉన్నాయి 3 years కిడ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు కొంచెం దూరంగా ఉన్న ప్రిమిసెస్లో ఒకవేళ ఉంటే ఎక్కువ స్మోక్ వాళ్ళ వరకు రాకుండా కొంచెం మాస్క్ కానీ దూరంగా ఉంచడం చేయాలి. లేదు అంటే లౌడ్ సౌండ్స్కి ఆ పిల్లలు ఎక్స్పోజ్ అవ్వద్దు కాబట్టి ఇయర్ మఫ్స్ కానీ ఇయర్ ప్లగ్స్ కానీ ఎంకరేజ్ చేయమని చెప్తాము.
అంటే ఇప్పుడు కొందరు పిల్లలు కూడా బయటకు వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద శబ్దాలతో కూడా చిన్న పిల్లల చెవులలో ఒక రకమైన ప్రాబ్లమ్స్ సౌండ్ వస్తాయి. వస్తుంది. అవును. దాని నుంచి దీపావళి కాపాడుకోవడానికి ఎట్లాంటి ప్రికాషన్స్? సో దీపావళి రోజు మ్యాక్సిమం మనకి హై డెసిబుల్ సౌండ్స్ రిలీజ్ చేసే క్రాకర్స్ని అవాయిడ్ చేయమని చెప్తాం పిల్లలతో సెలబ్రేట్ చేసుకునేటప్పుడు. సో స్మోక్ ఎక్కువ రిలీజ్ అయిన హై డెసిబుల్ సౌండ్స్, లౌడ్ సౌండ్స్ క్రాకర్స్ని అవాయిడ్ చేయాలి. ఒకవేళ మనకి నియర్ బై చేసుకుంటూ ఉన్నా కూడా మనము హియరింగ్కి అంటే ఒక్కొక్కసారి లౌడ్ సౌండ్స్ వల్ల టినిటస్ అంటే రింగింగ్ సెన్సేషన్ ఉండడం పిల్లల్లో, ఒక్కొక్కసారి హియరింగ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనం అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్లో ఇయర్ ప్లగ్స్ ఎంకరేజ్ చేయాలి అండర్ సూపర్విజన్. కొంచెం 5 ఇయర్స్ కిడ్స్ వాళ్ళైతే ఎంకరేజ్ చేయాలి. మరి చిన్న బేబీస్ అయితే సాఫ్ట్ ఇయర్ మఫ్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో. అవి పెట్టి ఒకవేళ మనం ఇంట్లో ఉన్నా సరే బాగా ఎక్కువ లౌడ్ సౌండ్స్ ఉన్నాయి అన్నప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ అంటే సౌండ్ రెసిస్టెన్స్కి మనం ట్రై చేయాలి. ఇప్పుడు ప్రధానంగా పిల్లల్లో ఇట్లాంటి క్రాకర్స్ కాల్చడం వల్ల దాని వచ్చే స్మోక్ తోటి ఇప్పుడు ఎక్కువగా కెమికల్స్ ఉన్న క్రాకర్స్ రావడం జరుగుతుంది. దాంతో వాళ్ళకి వచ్చే ప్రధానమైన హెల్త్ డిసీజ్ ఏంటి? సో మ్యాక్సిమం కొంచెం ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ని ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం, గ్రీన్ క్రాకర్స్లా. సో వాటితో లెస్ కెమికల్స్తో వాటిని తయారు చేస్తారు కాబట్టి స్మోక్ కూడా తక్కువ రిలీజ్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ కూడా మనం ఒక 30-40% రెడ్యూస్ చేయగలము. ఒకవేళ క్రాకర్స్తో వచ్చే స్మోక్ వల్ల మనకి పిల్లలకి ఎలర్జిక్ కాంపోనెంట్స్, ఎలర్జిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఒకసారి కోల్డ్ రావడం, కాఫ్ రావడం అనేవి రెస్పిరేటరీ వైజ్ ఉంటాయి. కొంతమంది పిల్లలకి ఆల్రెడీ బ్రాంకియల్ ఆస్తమా కేసెస్ ఆ కిడ్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం స్మోక్ని వాళ్ళకి అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. ఆర్ఎల్స్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్తో పార్టిసిపేట్ చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలన్నప్పుడు సో డాక్టర్ అడ్వైస్ తీసుకొని సెలబ్రేట్ చేసుకుంటే బెటర్. చిన్నపిల్లల్లో కొందరికి అస్తమా కానీ శ్వాస సంబంధమైన కొన్ని డిసీజెస్ ఉంటాయి. వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే పొల్యూషన్ తోటి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళకి మేము మ్యాక్సిమం స్మోక్ అవాయిడ్ చేయడానికి మాస్క్ పెట్టుకుంటే మచ్ బెటర్. సో ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్లో ఉండాలి, కొంచెం ఎక్కువ ఓపెన్ ఏరియాలో ఉండడము. ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ ఒకవేళ బ్రీతింగ్ డిఫికల్టీ ఏమన్నా ఉన్నా, కాఫ్ సిమ్టమ్ ఇంక్రీజ్ అయినా, కోల్డ్ ఉన్నా, రన్నింగ్ నోస్ అంటే సెక్రీషన్స్ అలా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటే బేసిక్ మెడిసిన్స్ డాక్టర్ సజెషన్ తీసుకొని ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ అనేది రెడీగా పెట్టుకోవడం బెటర్. ఇప్పుడు స్మోక్ తోటి కొంచెం కళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఎఫెక్ట్ ఏది ఐస్ ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్ గా ఎట్లాంటి ప్రికాషన్స్ ఎందుకంటే ఈ స్మోక్ వల్ల, ఈ స్పార్కిల్స్ వల్ల ఒక్కొక్కసారి ఐ రెడ్నెస్, వాటరింగ్ అనేది కనిపిస్తుంది పిల్లలలో. సో మనం బేసిక్ ఫస్ట్ ఎయిడ్ లాగా క్లీన్ వాటర్తో మంచిగా క్లీన్ చేయాలి ఐస్ని. సో కొంచెం స్టెరైల్ క్లాత్తో క్లీన్ చేసి ఐ డ్రాప్స్ ప్రిస్క్రైబ్డ్ అంటే డాక్టర్ సజెస్ట్ చేసిన డ్రాప్స్ ఆర్ఎల్స్ రికరెంట్గా వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్న పిల్లలకి ఉన్న డ్రాప్స్ సజెస్ట్ చేస్తాము. సో ఇంకా రెడ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాటరింగ్ పెరుగుతుందంటే డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి. క్రాకర్స్ కాల్చేటప్పుడు కానీ పిల్లలకు ఎట్లాంటి డ్రెస్సెస్ వేయాలి? పండుగ అంటే మనం జనరల్ గా కొంచెం ఫ్యాన్సీ డ్రెస్సెస్ అట్లాంటివి వాడుతుంటాం. అట్లా కాకుండా ఇది కొంచెం ఫైర్ తోటి కూడుకుంది కాబట్టి ఎట్లాంటి డ్రెస్ వేస్తే కన్వీనియంట్ గా ఉంటుంది? సో దివాళీ రోజు ఫైర్ క్రాకర్స్ టైంలో కంపల్సరీ కాటన్ ఫ్యాబ్రిక్, కాటన్ డ్రెస్సెస్ అయితే మచ్ బెటర్. సో మ్యాక్సిమమ్ అవాయిడ్ నైలాన్ అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్. సో ఎందుకు అంటే కాటన్లో లెస్ ఛాన్సెస్ టు క్యాచ్ దట్ ఫైర్ అన్నమాట. సో అందుకని మ్యాక్సిమం కాటన్ని ఎంకరేజ్ చేస్తాం. అంటే తొందరగా ఎక్కువ ఫైర్ తొందరగా క్యాచ్ చేయకుండా ఉంటుంది. మరి లూజు డ్రెస్సెస్ కూడా వేయొద్దని చెప్తాం ఆ రోజు. ఇప్పుడు కొంతమంది పిల్లల్లో కూడా కొందరు హార్ట్ డిసీజ్ ఉన్న పిల్లలు కూడా ఉంటారు. ఈ ఎక్కువ శబ్దంతో కూడా వాళ్ళకు ప్రమాదం కలిగే అవకాశం ఉంది. కొంతమందికి ఇప్పుడు యాంగ్జైటీ లాగా సడన్ లౌడ్ సౌండ్స్ విన్నప్పుడు మీరు అన్నట్టు కార్డియాక్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే బ్రీతింగ్ డిఫికల్టీ రావడం, ప్యానిక్ అవ్వడం ఉంటుంది. సో మ్యాక్సిమం క్లినికల్ కండిషన్స్ మనకి ముందే తెలిసినవి ఉంటే అవాయిడ్ చేయడం బెటర్ సెలబ్రేషన్లో. బట్ ఓకే అన్నప్పుడు అండర్ సూపర్విజన్ అంటే డాక్టర్ సజెషన్ తీసుకోవాలి. సో అడల్ట్ సూపర్విజన్లో ఉండొచ్చు.
ఇప్పుడు కళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ కాగానే తొందరలో ఇంట్లో ఉన్న ఏమైనా ఐ డ్రాప్స్ కానీ అట్లాంటివి అన్ని వాడుతుంటారు. అవును. అది అంటే సేఫా? లేకుంటే ఫస్ట్ ఎయిడ్ అట్లా డ్రాప్స్ చేయొచ్చా? లేదంటే డాక్టర్ కన్సల్టేషన్ చేసిన తర్వాతనే ఐ డ్రాప్స్ డాక్టర్ వేసుకోవాలా? మ్యాక్సిమం డాక్టర్ కన్సల్ట్ అయ్యి ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్సే సజెస్ట్ చేయమని చెప్తాము. బేసిక్ ఫస్ట్ ఎయిడ్ లాగా మనం ఇంట్లో ఐ క్లీన్ చేసుకొని మంచిగా స్టెరైల్ క్లాత్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత మన దగ్గర ప్రిస్క్రైబ్డ్ బేసిక్ ఐ డ్రాప్స్ ఉంటే అవి ఐ డ్రాప్స్ సజెస్ట్ చేయొచ్చు. పర్లేదు తీసుకోవచ్చు. అంటే ఆల్రెడీ యూజ్ చేశారు పర్లేదు ఒక డాక్టర్ ఒపీనియన్ అయిపోయింది. సో అని అంటే ఇప్పుడు పిల్లల్లో అంటే వయసును బట్టి కూడా ఏ ఉంటాయి. క్రాకర్స్ కాల్చాలి ఏంటనేది ఏమన్నా సజెషన్స్ మీరు యాజ్ ఏ డాక్టర్గా? ఓకే. సో మ్యాక్సిమం 5-12 ఇయర్స్ కిడ్స్‌కి అండర్ అడల్ట్ సూపర్విజన్‌లోనే క్రాకర్స్ ఏది కాల్చినా సరే. సో చిన్న పిల్లలకి మ్యాక్సిమం స్టిక్ స్పార్కిల్స్ ఎకో ఫ్రెండ్లీ ఉంటాయి. కొంచెం లాంగ్ స్టిక్ ఉండి పేరెంట్స్ కూడా హ్యాండిల్ చేసేలాగా ఎంకరేజ్ చేస్తాము. సో ఇది పీక్ పాట్స్ ఉంటాయి కదా! ఫ్లవర్ పాట్స్‌లా ఉంటాయి. అండ్ స్పిన్నింగ్ క్రాకర్స్ అని ఉంటాయి. ఇవి మ్యాక్సిమం ఒక 10 ఇయర్స్ కిడ్స్ నుంచి ఎక్కువ సూపర్విజన్‌లో అంటే 10 ఇయర్స్ ప్లస్ కిడ్స్‌ని ఎంకరేజ్ చేస్తాం కానీ అడల్ట్ సూపర్విజన్‌లోనే చేయాలి అవి కూడా. అన్ఎక్స్పెక్టెడ్లీ ఏదైనా ఎక్కడన్నా బర్న్ అయింది అనుకోండి, Exactly. అప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకోవాలి? తీసుకోవాలి. ఇమీడియట్గా ఎట్లాంటి ఇమీడియట్‌గా జాగ్రత్తలు అంటే తీసుకోవాలి? మనకిప్పుడు మైల్డ్ బర్న్ అవుతుంది అన్నప్పుడు లేకపోతే రెడ్‌నెస్ ఉంది, కొంచెం స్కిన్ సెన్సేషన్ తెలుస్తుంది అన్నప్పుడు కూల్ వాటర్‌తో బేసిక్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఒక స్టెరైల్ క్లాత్‌ని కవర్ చేయడం అలా చేయాలి. మన దగ్గర ఉండే యాంటీసెప్టిక్ లోషన్, బేసిక్ లోషన్ ఆర్ క్యాలమైన్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అలా కాకుండా కొంతమంది కిడ్స్‌కి బ్లిస్టర్ టైపు ఫార్మ్ అవుతుంటాయి. సో బబుల్స్‌లా. అవును. అలా ఉన్నప్పుడు వాటిని ఏం బ్రేక్ చేయొద్దు. వాటిని కుదిరితే క్లీన్ చేయాలి. సో ఇమ్మీడియేట్‌గా మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. అది మైల్డ్‌గా ఉన్నా, మోడరేట్ అంటే కొంచెం సివియర్ ఉన్నా సరే మెడికల్ అడ్వైస్ తీసుకోవడం బెటర్. అంటే జనరల్‌గా ఇంట్లో ఏం చేస్తారంటే కొంచెం కాలగానే కొబ్బరి నూనె పెట్టడం గానీ, అవును. ఇంట్లో ఏదన్నా క్రీమ్స్ క్రీము ఉంటే పెట్టడం గానీ అవును. అవును. అవన్నీ చేయొచ్చా? అప్లై చేయకపోవడమే బెటరు. మ్యాక్సిమం యాంటీసెప్టిక్ సొల్యూషను, యాంటీసెప్టిక్ ఆయింట్‌మెంట్ డాక్టర్ సజెషన్ ఉన్నవే అప్లై చేయాలి. ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ఒపీనియన్. అంటే ఇంట్లో కొంచెం కాలగానే పసుపు పెట్టడం కూడా అట్లాంటివి చేస్తుంటారు కదా అవును. ఇంట్లో. అంటే అవాయిడ్ ఇమ్మీడియేట్ చేయాలి. రెమెడీ కోసం అని రెమెడీ కోసం పెట్టేస్తుంటారు కదా. కొంచెం బర్న్ అయినప్పుడు ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటర్‌తో కొంచెం క్లీన్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా యాంటీసెప్టిక్ సొల్యూషన్ ఇంట్లో ఉంటే అప్లై చేయండి. లేదంటే ఒపీనియన్ తీసుకోవాలి. డాక్టర్ ఒపీనియన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదన్నా ప్రమాదం అన్ఎక్స్పెక్టెడ్‌గా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎంత టైం లోపట మనం డాక్టర్‌ని కన్సల్ట్ కావాలి? అంటే ఓకే. కొందరు ఏం చేస్తారంటే ఏ పర్లేదు ఏం లేదు చిన్నది ఎగ్జాక్ట్. అయిందని అది అనుకుంటారు కానీ అది మైల్డ్‌గా పెద్ద అవును. అవుతుంది. మైల్డ్‌గా ఉన్నా కొంచెం దెబ్బ తగిలినా ఒకవేళ బర్న్ అనేది వెరీ మైల్డ్ ఉన్నా బ్లిస్టర్ ఫార్మ్ అయినా ఇమ్మీడియేట్‌గా మెడికల్ ఒపీనియన్ తీసుకోమనే చెప్తాము. చిన్నపిల్లల్లో ఎక్కువ పెద్ద శబ్దాలు వినడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు కదా. ఎగ్జాక్ట్. అప్పుడు ఇయర్ సౌండ్స్ నుంచి కాపాడుకోవడానికి ఎగ్జాక్ట్. ఎట్లాంటి జాగ్రత్తలు ఇప్పుడు తీసుకుంటే ఫైర్ బాగుంటది? క్రాక్స్ అప్పుడు హై డెసిబుల్ సౌండ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 120, 140 డెసిబుల్ సౌండ్స్ అని ఉంటాయి. సో అంత ఎక్కువ సౌండ్స్‌ని వాళ్ళు టాలరేట్ చేయలేరు. సో ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్స్, హియరింగ్ ప్రాబ్లమ్స్ రావడం, రింగింగ్ సెన్సేషన్ రావడం ఉంటుంది. సో ఎక్కువ ఫైర్ క్రాకర్స్‌కి చాలా ఎక్కువ డిస్టెన్స్‌లో ఉండి ఎంకరేజ్ చేస్తాము. లేదు అంటే ఇయర్ ప్లగ్స్ కూడా వాడొచ్చు. అంటే కొంచెం చెవులలో దూదులు అవును. పెట్టడం అట్లాంటివి అలాంటివి. కూడా అది చేసుకోవచ్చా అంటారు? అంటే కొంచెం పెద్ద పిల్లలు మేనేజ్ ఓకే. చేయగలిగారు అంటే. లేదంటే సాఫ్ట్ మఫిన్స్ మనకి మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి అవి పెట్టుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఫ్రై క్రాకర్స్ కాల్చిన తర్వాత కూడా హ్మ్. చిన్న పిల్లలు చేతులు కొంచెం కడుక్కోకుండా అవును. వాష్ సో చేసుకోకుండా ఫుడ్ ఆఫ్టర్ తినే ఫైర్ క్రాకర్స్ అవన్నీ చేసిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. మొదట పిల్లలు హ్యాండ్ వాష్ చేయడానికి ఎంకరేజ్ చేయాలి. కుదిరితే బాత్ సజెస్ట్ చేస్తాము. ఓకే. సో ఆ తర్వాత మెయిన్ హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా ఇయర్స్ రబ్ వద్దనమాట. మ్యాక్సిమం హ్యాండ్ వాష్ చేసుకునేలాగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఐ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఫైర్ క్రాకర్స్ తర్వాత చేయాల్సింది మెయిన్ హ్యాండ్ వాష్, బాత్ చేస్తారు. మంచి క్లీన్ ఐస్ అంతా బాగుంటుంది. హైడ్రేషన్ కూడా మోర్ ఇంపార్టెంట్. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. అండ్ స్కిన్‌కి బేసిక్ ఎమోలియంట్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మనం ఫైర్ క్రాకర్స్ ప్రిమిసెస్‌లో ఇమ్మర్షన్ అంటే అవి ఆ క్రాకర్స్‌ని కూడా శాండ్‌లో కానీ, వాటర్‌లో కానీ డిప్ చేసేసేయాలి. సో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ రోజు హైడ్రేషన్, స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫుడ్‌కి సంబంధించి కూడా ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే సో బాగుంటది? ఈజీ డైజెస్టబుల్ ఫుడ్. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. హెవీ డైట్ తీసుకోకుండా కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యేవి.
తీసుకుంటే బెటరు. చిన్నపిల్లలు అలా ఉన్నారంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ ఇవ్వడం అలా. మా పల్లవి ప్రేక్షకులకు అట్లాగే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకు సేఫ్ దీపావళి జరుపుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సేఫ్ దివాళీకి మనం అనుకున్నట్టు కంపల్సరీ పేరెంట్స్ అడల్ట్ సూపర్విజన్లో జరుపుకోవాలి. ఎక్కువ ఫ్రెండ్లీ ఫైర్ క్రాక్స్ అయితే మచ్ బెటర్. సో ముందు ఫస్ట్ ఎయిడ్ కిట్ అవన్నీ రెడీ చేసుకోవడం, ఎవరికన్నా ఏదన్నా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉంటే ఒక డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం, వాళ్ళు సజెస్ట్ చేసిన మెడిసిన్స్ రెడీగా పెట్టుకోవడం. సో ప్రిమిసెస్ అన్నీ చెక్ చేసుకోవడం, చెక్ లిస్ట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ వన్ చెక్ లిస్ట్. ఓకే, ఈరోజు ఎలా చేయాలి ఏంటి అనేది. సో దివాళీ మీన్స్ ఫెస్టివల్ ఆఫ్ లైట్. సో సెలబ్రేట్ దిస్ దివాళీ విత్ సేఫ్ అండ్ హెల్తీ. రైట్ మేడం, హ్యాపీ థ్యాంక్ యూ దివాళీ. మేడం. చూశారు కదా, ఇది అంటే మన దీపావళి సేఫ్ అండ్ హెల్దీ దీపావళి జరుపుకోవాలంటే మనం తగు జాగ్రత్తలతో దీపావళిని మనం జాగ్రత్తగా జరుపుకుంటే మన దీపావళి వెలుగులతో పాటు మన భవిష్యత్తు కూడా వెలుగులోకి వస్తుంది. అట్లాగే మనం చిన్న ప్రమాదాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కూడా కన్సల్ట్ కావాలి. అట్లాగే చిన్నపిల్లలుగా ఎవరైతే ఉన్నారో, కొన్ని డిసీజ్తో బాధపడుతున్నారో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ దీపావళిలో పొల్యూషన్తో పాటు సౌండ్ దాంతో కూడా కాపాడుకోవాలని కూడా మనకు పీడియాట్రిషియన్ ప్రసన్నలక్ష్మి గారు చెప్తున్నారు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం దీపావళిని హ్యాపీ అండ్ సేఫ్ దీపావళిగా మార్చుకోవచ్చు. సైనింగ్ ఆఫ్ కిరణ్ కుమార్.